గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉన్న స్టాక్స్ని, అలానే మన లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ని, మళ్ళీ హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్స్ని, సెక్టోరియల్ అనాలిసిస్, నిఫ్టీ ఇండెక్స్ లెవెల్ అనాలిసిస్, తర్వాత ఫ్యూచర్స్ కూడా యాడ్ చేశాను. సో వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. మనము ఈరోజు మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంచెం రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్స్ కనుక చెక్ చేసినట్టయితే, నిన్న మనం డిస్కస్ చేసాము, సన్ఫార్మా స్టిల్ మనకి మార్కెట్ ఈరోజు డౌన్ అవుతున్నా కూడా బికాస్ రూపీ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీస్కి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి స్టిల్ ఇది అప్ సైడే కనిపిస్తుంది. అలానే మనం ఇంకొక స్టాక్ కూడా చూసినట్టయితే అరబిందో ఫార్మా కూడా మనకి సేమ్ అదే చార్ట్నే చూపిస్తుంది. అరబిందో ఫార్మా చెక్ చేసినట్టయితే నియర్లీ లాస్ట్ ఇయర్ 25th హైని ఈ రెసిస్టెన్స్గా ఉన్న మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ 1250ని మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి డౌన్ వచ్చి ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఈరోజు మనకి కొంచెం హయ్యర్ సైడ్ వాల్యూమ్సే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా 61 దగ్గర కనిపిస్తుంది. అలానే ఇప్పుడు మనము లోయర్ సైడ్ నుంచి పెరుగుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే రీసెంట్ ఫాల్లో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి 1500 లెవెల్ నుంచి కరెక్ట్ అవుతూ అది మనకి 1330 లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కనుక చూసినట్టయితే లాస్ట్ 3 డేస్గా మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మీరు వాల్యూమ్స్ కూడా చెక్ చేసినట్టయితే ప్రీవియస్ వాల్యూమ్స్ బార్స్తో కనుక చూసినా కూడా మనకి కరెంట్ డేస్ జరుగుతున్న వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్గా 50 దగ్గర జోన్లో ఉంది. సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ ఈరోజు మనకి ట్రిగ్గర్ అవ్వలేదు. ఎందుకంటే బికాస్ ఆర్ఎస్ఐ మనకి ఆల్రెడీ ఓవర్సోల్డ్ జోన్లో ఉంటాయి కాబట్టి మన స్టాక్స్ రాలేదు. సో అందుకని హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్స్ని ఒక 2 షేర్ చేస్తాను. సో అందులో మనం చూసినట్టయితే పాలీక్యాబ్ మనకి టైంలో ఒక మంచి ర్యాలీ జరిగి డేటా సెంటర్ న్యూస్కి, ఈ పవర్ కేబుల్స్కి హై డిమాండ్ ఉంటుంది కాబట్టి సో ఆ న్యూస్తో ఈ స్టాక్స్ బాగా పెరిగాయి. పవర్ కేబుల్ స్టాక్స్ మనకి హై చూసినట్టయితే మనకి 8600 హై నుంచి ఇప్పుడు మనకి కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు చూసినట్టయితే ఈరోజు మార్కెట్ ఫాల్తో మనకి 1200 దగ్గరగా కనిపిస్తూ ఉంది. బట్ మీరు గమనించినట్టయితే కొన్ని స్టాక్స్ మనకి ఈరోజు సెకండ్ పార్ట్ ఆఫ్ ద డేలో కొన్ని రికవరీ అయినట్టు కనిపిస్తుంది. బట్ మనలో ఆ మొమెంటం కనిపించట్లేదు. ఒకసారి మీరు కూడా గమనించండి. అలానే ఇప్పుడు మన కేఈఐ ఇండస్ట్రీస్ కూడా చూసినట్టయితే కేఈఐ ఇండస్ట్రీస్కి మనకి లోయర్ లెవెల్ నుంచి కొంచెం బయింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా మనకి హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిఫ్టీ లెవెల్స్ని షేర్ చేస్తున్నాను. బట్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి మీరు స్వింగ్స్ ఏ డైరెక్షన్లో అన్నా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మీ ప్లాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు కనుక డేటా కనుక చెక్ చేసినట్టయితే మనకి స్పాట్ 24,000 దగ్గర క్లోజ్ అయింది. 9 EMA కనుక చూసినట్టయితే మనకి నియర్గా 24,787 ఉంది. అండ్ 21 EMA కనుక చూసినట్టయితే 24,358 దగ్గర ఉంది. సో మనకి కరెంట్ స్పాట్ బోత్ ఈఎంఎస్ కిందే ట్రేడ్ అవుతుంది. ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే 24 దగ్గర ఉంది. విక్స్ మనకి నిన్నటితో కంపేర్ చేసినప్పుడు విక్స్ ఈరోజు వాలటాలిటీ ఉండడం వల్ల మనకి నియర్గా 4% దాకా విక్స్ పెరిగింది. ఐ థింక్ ఇప్పుడు విక్స్ మనకి లైఫ్ టైం హైలో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఒకసారి మన రెసిస్టెన్స్ కనుక చెక్ చేసినట్టయితే కరెంట్ స్పాట్ నుంచి 500 పాయింట్స్ అవేలో ఉంది. అలానే ఒకసారి సపోర్ట్ చూసినట్టయితే కరెంట్ స్పాట్ నియర్గానే సపోర్ట్ దగ్గరే కనిపిస్తుంది. మనకి ఓఐ డేటా బిల్డ్ ఎక్కడ హైయెస్ట్ బిల్డ్ అయ్యాయో ఆ డేటాని మీరు ఇక్కడ చూడొచ్చు. బోత్ వీక్లీ అండ్ మంత్లీకి ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మంత్లీ డేటా కనుక చెక్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనకి నియర్గా స్పాట్ 56,000 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి ఈఎంఏ కనుక చూసినట్టయితే
58,000 నియర్లీ 58,900 దగ్గర నియర్గా ఉంది. అట్ ది సేమ్ టైం 21 EMA చూసినట్టయితే 60,250 దగ్గర ఉంది. సో RSI మనకి ఓవర్ సోల్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. విక్స్ మనకి హైగానే ఉంది. అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి నియర్లీ 1000 పాయింట్స్లో రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ చూసినట్టయితే 20 పాయింట్స్ అవేలో ఉంది. ఇక్కడ మీరు ఓఐ డేటా ఎక్కువ ఏ కాల్ అండ్ ఏ పుట్స్ మీద బిల్డ్ అయ్యాయో ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈరోజు మనకి ఏ సెక్టార్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ ఐటీ మైల్డ్ పాజిటివ్గా క్లోజ్ అయింది, ఫాలోడ్ బై మైల్డ్గా కరెక్ట్ అయిన హెల్త్ కేర్ అండ్ ఫార్మా. ఎందుకంటే మనకి రూపీ డిప్రిషియేట్ అయితే ఈ కంపెనీస్ యూఎస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తారు కాబట్టి రూపీ డిప్రిషియేట్ అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ కంపెనీస్ జనరల్గా మార్కెట్ డౌన్ టైంలో ఈ కంపెనీస్ మీద ఇన్వెస్టర్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏది ఎక్కువ నష్టపోయిందని చూసినట్టయితే పోయిన వారం కూడా మనం గమనించాము, నిఫ్టీ ఆటో ఎక్కువగా కరెక్ట్ అవుతున్నట్టు మనకి ఇప్పుడు ఈ వారం కూడా నిఫ్టీ ఆటో ఈరోజు నియర్గా 4% కరెక్ట్ అవుతున్నట్టు తెలుసు. తర్వాత చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనకి ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ సడన్ స్పైక్ రావడం వల్ల ఇండియన్ ఎకనామీకి ఇన్ఫ్లేషన్ కన్సర్నరీతో ఈ బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ మనకి పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ బ్యాంక్ నిఫ్టీలో PSU బ్యాంక్స్ మనకి నియర్గా 4% దాకా కరెక్ట్ అయింది. ఇందులో మనకి PSU బ్యాంక్స్ ఆఫ్ ఇండియా కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇవి కొంచెం ఎక్కువ కరెక్ట్ అయితే మనకి ఈ ఇండెక్స్ కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. అలానే మనకి ప్రైవేట్ బ్యాంక్ చూసినట్టయితే 2.78% దాకా కరెక్ట్ అయింది. మనం కనుక గమనించినట్టయితే 1 month బ్యాక్ మనకి నిఫ్టీ PSU బ్యాంక్లో మంచి ర్యాలీ వచ్చింది కంపారిటివ్లీ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకులు. సో మేబీ ఇప్పుడు ఈ PSU బ్యాంక్స్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని మనకి మోరార్లెస్ మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి ఆ కరెక్షన్లో ఇక్కడ కూడా మనకి ఎక్కువ అమ్మకాలు ఉండుండవచ్చు. అది మనకి సెక్టార్లో కనిపిస్తున్న డేటాస్. ఇప్పుడు కనుక మనము ఒకసారి ఫ్యూచర్స్ డేటా కనుక చెక్ చేసినట్టయితే ఫ్యూచర్స్లో మనకి లాంగ్స్ రిలయన్స్లో బిల్డ్ అవుతున్నాయి, విప్రో, ఇన్ఫోసిస్. మేబీ ఇవి రెండు మనకి రూపీ డిప్రిషియేషన్ వల్ల లాంగ్స్ బిల్డ్ అవ్వచ్చు. తర్వాత కనుక చూసినట్టయితే ఏంజల్ వన్లో కూడా మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి విత్ వాల్యూమ్ మల్టిపుల్. తర్వాత షార్ట్స్ ఎక్కడ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి అన్నట్టు చూసినట్టయితే షార్ట్స్లో మనకి PG ఎలక్ట్రోప్లాస్ట్లో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు మనకి సుమారుగా 15% దాకా కరెక్ట్ అవుతున్నట్టు ఉంది. తర్వాత చూసినట్టయితే యూనియన్ బ్యాంక్, IOC, టాటా స్టీల్, SB, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటాక్ బ్యాంక్ ఇలాగా మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మీరు వాల్యూమ్ మల్టిపుల్తో చెక్ చేసినట్టయితే యాక్సిస్ బ్యాంకులో మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు ఎక్కువ వాల్యూమ్స్తో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత మనం చూసినట్టయితే AB క్యాపిటల్లో కూడా ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు కనపడుతుంది. తర్వాత మనకి లాంగ్స్ ఎక్కడ అన్వైండ్ అవుతున్నాయో చెక్ చేసినట్టయితే బంధన్ బ్యాంక్లో ఎక్కువ లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం అశోక్ లేలాండ్లో కూడా మనకి ఎక్కువ లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న ఒక డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.